నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కృష్ణ నామమానందం, కృష్ణ రూపమానందం, కృష్ణ శబ్దమానందం. అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు. మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అనంటే కృష్ణుడిని మనసగుణ్ణి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి మరి? కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానందాస్ ప్రభుజీ గారు. మాట్లాడదాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రభుజీ. మీరు ఎలా ఉన్నారు? భగవంతుడి దయ బాగున్నాం. ప్రభుజీ, ఓదార్పు అనేది ఖచ్చితంగా ఒక మనిషికి ఖచ్చితంగా ఇవ్వాలి. శోకంలో ఉన్న మనిషికి ఖచ్చితంగా ఆయన బ్రెయిన్ పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే శోకం అంతలా కమ్మేస్తుంది. మనం పురాణాల్లో కూడా చూసుకుంటే శోకంలో ఉన్న ఆంజనేయుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. అలాగే శోకంలో ఉన్న సీతమ్మ తల్లి కూడా ఆ పుష్పక విమానాన్ని ఎక్కించేసి ఇదిగో చనిపోయారు అని రామలక్ష్మణుల బాడీస్ ని చూపించడం, ఇట్లా మాయా రామలక్ష్మణుని చూపించడం రావణుడు, తద్వారా శోకంలో మునిగిపోయినటువంటి సీతమ్మ తాను కూడా ఉరిపోసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాక్షసి అయిన త్రిజట ఓదార్పు సీతమ్మ తల్లికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇలా ఒక మనిషిని ఓదార్పుని ఇచ్చేటటువంటి పరిస్థితి ఆ ప్రవృత్తి మనిషిలో లేకుండా పోతుంది. బాగా అయింది, వీడికి కష్టం వచ్చింది, బాగా అయింది, వీడికి అవ్వాల్సిందే అని చెప్పి ఈ క్రూరత్వం బాగా వస్తోంది. ఇది ఎందువలన? అలాగే ఆ త్రిజట వృత్తాంతాన్ని కూడా వివరంగా మీ మాటల్లో ప్రభుజీ. మనకి రామాయణము మన జీవితానికి ఎంతో దగ్గరది. మన జీవితంలో ఉండే సంఘటనలే రామాయణం నుంచి మనం చూడగలుగుతాం. వీ కెన్ రిలేట్ టు రామాయణం. కానీ రామాయణంలో ఏ సంఘటనలో వాళ్ళు ఏమి చేశారు అనేది నెక్స్ట్ స్టెప్. దాన్ని ఆలోచించి జీవితంలో ఆచరించడం. ఇప్పుడు హనుమకి ఒక క్షణం అనిపించింది, డిప్రెస్డ్ గా ఫీల్ అయిపోయారు. ఏమనుకున్నారు? ఆ రాముడు ఇచ్చిన సేవ గుర్తొచ్చింది మనసులో. సెల్ఫ్ మోటివేటెడ్ అయిపోయారు. ఎందుకు? రాముడిని గుర్తు తెచ్చుకొని, భగవంతుని గుర్తు తెచ్చుకొని. మొన్న మేము ఒక దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అడిగారనమాట ఆస్ట్రేలియాలో, ప్రభుజీ కొంతమంది మనకి హెల్ప్ చేస్తాము కానీ వాళ్ళు మనల్ని మర్చిపోతారు, మనం చేసిన హెల్ప్ మళ్ళీ చేయాలనిపించదు, ఎలా మనం మోటివేట్ ఎలా అవ్వాలి మళ్ళీ హెల్ప్ చేయడానికి అని అన్నారు అనమాట. అయితే నేను భగవంతుని గుర్తు తెచ్చుకో, మనకి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు, ఎన్నిసార్లు మర్చిపోయాం మనం, అయినా సరే మళ్ళీ చేస్తున్నాడు కదా. గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్, వి గెట్ అండ్ ఫర్ గెట్. కాబట్టి నేను అన్నాను, ఎవరిని ఈ ప్రపంచంలో కాదు, దేవుడి గురించి ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు దేవుడిని అడిగావు, ఎన్నిసార్లు మర్చిపోయావు ఆయన చేసింది అని అంటే, ప్రభుజీ కరెక్టే ప్రభుజీ, ఇది బెస్ట్ మోటివేషన్ ప్రభుజీ అని అన్నారు అనమాట. కాబట్టి ఏ సిచ్యువేషన్ లో ఉన్న సీతమ్మ తల్లి ఏం చేసింది? పాపం కష్టం, సీతమ్మ తల్లికే బాధ వేసింది. కానీ ఎప్పుడైతే ఆ రాముడి యొక్క కథను హనుమ వినిపిస్తాడో అప్పుడు మళ్ళీ ఆవిడ ఒక ఇంథూజియాస్టిక్ గా అయిపోతుంది. ఒక ఆ శోకం మొత్తం కూడా పోతుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే రావణాసుడు ఇలా మాయా రామ లక్ష్మణుల యొక్క శిరస్సుని ఛేదించేసినట్టుగా చూపించినప్పుడు త్రిజట వస్తుంది అనమాట. త్రిజట వచ్చి కౌన్సిలింగ్ చేస్తుంది సీతమ్మ తల్లికి, ఓయ్ నీ హస్బెండ్ పోయి ఉంటే ఇది ఎగరేది కాదు, కంగారు పడకు, వాడు ఏదో మాయ చేశాడు. మీకు ఒక విషయం తెలుసా అండి? భగవంతుణ్ణి కానీ నమ్ముకుంటే మనము ఏ సిచ్యువేషన్ లో ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే గాడ్ సెండ్స్ us ది హెల్ప్. రాక్షసుల నుంచి అయినా కూడా ఎక్కడున్నా సరే ప్రపంచంలో. మొన్న మేము మాట్లాడుతున్నప్పుడు మేము కొంతమంది మాట్లాడుతుండారు, మీరు ఆస్ట్రేలియాలో ఉంటూ ఇలా మీకు ఎట్లా తెలిసింది భగవంతుడి గురించి, మీరు డివోటీస్ ఎలా అయ్యారు అన్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే ఐ వాస్ సో ఎక్సైటింగ్ అనమాట. ఒకళ్ళు చెప్పారనమాట, జగన్నాథ్ ధామ్ ప్రభు అని. సో ఆయన 12th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక బుక్ యొక్క ప్రింట్అవుట్ వాళ్ళ ఇంట్లో షెల్ఫ్ లో పెడితే ఏదో క్యాజువల్ గా బోర్ కొడుతుంది అని బుక్ తీసి చదువుకొని ఆయన డివోటీ అయిపోయారు. కాబట్టి ఎప్పుడు భగవంతుడు ఏ విధంగా హెల్ప్ ని మనకి ఇస్తారో తెలియదండి. వి జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ హెల్ప్. ఏ విధంగా మనకి ఇప్పుడు సీతమ్మ తల్లి రామాయణం విని మోటివేషన్ తెచ్చుకుంది, తనకు వచ్చే బాధని మొత్తం పోగొట్టుకుంది. హనుమ రామ సేవ పైన దృష్టి పెట్టి రాముడి యొక్క ప్రేమను మనసులో తలుచుకొని ఆ శోకం నుంచి బయటపడ్డాడు. ప్రభుజీ, ఇందాక నేను అడిగిన ప్రశ్న ఓదార్పు
ఓదార్చటానికి కూడా కరువైపోతున్నారు మనుషులు. అంటే రెడీగా లేరు. కష్టంలో ఉన్నారంటే బాగయింది అనే థాట్ ప్రాసెస్‌ని పెంపొందించుకుంటున్నారు కావాలని. మనకు గూడా వస్తుంది గదా! అలా అలా ఓదార్చని వాడికి గూడా కష్టం వస్తుంది గదా! రాక్షసి అయిన త్రిజట కూడా ఓదార్చడానికి ప్రయత్నించింది. మనం ప్రయత్నించి కానీ ఓదార్చలేకపోయాం అనుకోండి, రాక్షసుల కంటే నీచమైన వాళ్ళం అన్నట్టు. వేరే వాళ్ళ యొక్క ఏమంటాం పుండు పైన కారం జల్లటం గాని మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఆ పుండు 1000 రెట్లు నొప్పి మనకొచ్చినప్పుడు వస్తుంది. మనం ఎంతైతే వేరే వాళ్ళ పుండు పైన కారం జల్లామో, వీళ్ళు నాణ్యమైన గుంటూరు మిర్చి పౌడర్ మన పైన జల్లుతారు. వాట్ గివ్స్ కాబట్టి అరౌండ్ దట్ కమ్స్ అప్. వి హావ్ టు బి రెడీ ఫర్ ఇట్. కాబట్టి మీరు ఇప్పుడు ఏదో మజా వేరే వాళ్ళ కష్టాలు చూసి మనం ఏదో ఆనందంగా ఉన్నాము అని అనుకున్నంటే దట్ ఈస్ టైమ్ ఇస్ నాట్ సపరేట్. మీ టైమ్ ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఆ క్షణం నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. ఓహ్! రైట్. మీరు కానీ ఇఫ్ యువర్ అ వెల్ విషర్ వాళ్ళు వాళ్ళ బాధను చూసి మీరు బాధపడి వాళ్ళకి ఏదైనా ఓదార్పు చేయడానికి ప్రయత్నించారనుకోండి, మీకు వచ్చే కష్టం కూడా దూరం పారిపోతుంది. యాహ్! కానీ వేరే వాళ్ళ కష్టాలను చూసి మనం కానీ ఆనందపడ్డాం అనుకోండి, అసలు మనకి లేని కష్టం కూడా మనం కొని పెట్టుకున్నట్టు. మన చేతుల్లో ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఒకళ్ళకి మనుష్య జన్మ వచ్చినంక కనీసం మాట సహాయం చేయడానికైనా ప్రయత్నం చేయాలి. యాహ్! వేరే వాళ్ళని మంచి మార్గంలో ఒక ఉత్సాహాన్ని పెంపొందించటంగా మాట్లాడటం అనేది మానవుడి యొక్క నైతిక విలువ. అది అందరం కూడా తప్పకుండా చేయాలి. ప్రభుజీ పీస్ అనేది లేదు. ఎవరి జీవితంలో చూసినా ఉరుకుల పరుగుల జీవితమే తప్ప చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు నాకు. ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే, మా దగ్గర డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారు. పీస్ ఎలా వస్తుంది జీవితంలోకి? ఇంత మార్కెట్‌లో ఇంత పీస్ దొరికితే ఎంత బావుంటుంది బావుంటుంది జెప్పండి. కదా! కానీ అలా దొరకదు. వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే మన జీవితానికి మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు పీస్ వస్తుంది. ఏ విధంగా బాధ్యత? అంటే మనం ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? దేనికోసం బ్రతకాలి? దేనికోసం బ్రతకూడదు? ఏది మన జీవితంలో ప్రయారిటీ? ఏది ప్రయారిటీ ఉండకూడదు? ఇది కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వి విల్ బి ఆల్వేస్ పీస్‌ఫుల్. అది చెప్పేది ఎవరు అనంటే అది చెప్పేదే శాస్త్రం. శాస్త్రం ఏదో మనల్ని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడి, వైకుంఠం గురించే మాట్లాడి, వైకుంఠాన్ని ఎలా చేరుకోవాలో మాట్లాడుతుంది తప్పకుండా శాస్త్రం. దాంతో పాటు నీ జీవితంలో నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అనేది చెప్పేది కూడా శాస్త్రమే. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. మీరు అంటున్నారు కదా పీస్. మైండ్‌కి, ఆత్మకి పీస్ కావాలి అనంటే ధర్మాన్ని ఆచరించటం, భగవంతుడి యొక్క సేవగా. మనం మన జీవితం యొక్క మార్గం ఇట్ షుడ్ టేక్ టు దిస్ వే అన్నమాట. ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో ఉండొచ్చు. కానీ ఈ ఆధ్యాత్మికత ఇప్పుడు చూడండి, ఒక 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి ఫౌండేషన్ లేదని తెలిసిందనుకోండి ఏముంటుంది? ఎవడైనా ఎవరైనా కొంటాడా? వెళ్తారా లోపలికి? ఎప్పుడు పేలిపోతుందో తెలీదు, ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. అలా తయారయ్యాయి మన జీవితాలన్నీ. యాహ్! అంత బ్రహ్మాండంగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఫౌండేషన్ లేదు. కాబట్టి ఏ భౌతికమైన ఫెసిలిటీ కూడా పీస్‌నివ్వదు. మన సొంతంగా పీస్ ఈజ్ ఇన్నర్. లోపలున్నది మనం వెతికి తెచ్చుకోవాలి. అదే భగవంతుడిని తెలుసుకోవటము అనే ఒక మార్గం. ఇది కానీ మనం తెలుసుకోగలిగితే, ఇలా కానీ మనం ఉండగలిగితే వి విల్ డెఫినెట్‌లీ బి పీస్‌ఫుల్. ముందు ఫస్ట్ స్టెప్పే పురాణాల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టొచ్చా? పురాణం గురించి కాదండి. ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి? భగవద్గీత నుంచి స్టార్ట్ చేయాలి. భగవద్గీత. గీత తెలుసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉన్నట్టుగా మ్మ్. మన మానవ శరీరానికి మాన్యువలే భగవద్గీత. ఎవరైనా సరే రిలీజియన్స్ కి అతీతంగా ఎవరు భగవద్గీతని ఆశ్రయించినా వాళ్ళకి ఆన్సర్స్ దొరుకుతాయి. డోంట్ సీ యాజ్ ఎ రిలీజియస్ బుక్, సీ యాజ్ మాన్యువల్ ఆఫ్ లైఫ్. కాబట్టి దీన్ని కానీ మనం వినగలిగితే, దీన్ని కానీ మనం అధ్యయనం చేయగలిగితే వీ విల్ గెట్ ఆల్ ఆన్సర్స్ ఇన్ లైఫ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ప్రభుజీ, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎలక్షన్స్ డ్రామా అనేది నడుస్తుంది. ఏమైనా చూస్తూ ఉంటారా? దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తారా? ఎలక్షన్స్ డ్రామా అనటం కంటే ఎలక్షన్స్ ధర్మ అనటం ఇష్టపడతాను. ఓకే. ధర్మానేనా? తెలుసా అండి? అంత ధర్మబద్ధంగా జరుగుతుందా? ధర్మబద్ధంగా జరుగుతుంది కాదు, మ్మ్. మనము కానీ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఈ ఎలక్షన్స్ లో మ్మ్. ధర్మాన్ని స్థాపించగలము. మ్మ్. ఎందుకంటే రాజు ధార్మికంగా ఉండాలి, మ్మ్. ధర్మం కోసం నిలబడే వాడయి ఉండాలి. మ్మ్. అలాంటి మంచి చాయిస్ కానీ మనం చేసుకుంటే మన దేశము, మన రాష్ట్రము, మన ధర్మము
అన్నీ బర్ధిల్లుతాయి. అంతేకాని మీ పొట్ట కూటికి కోసం నాకెవడు డబ్బులు ఇస్తాడు, నాకేమి చేస్తాడని మాత్రమే ఆలోచిస్తే దేశాన్ని అమ్మే వాళ్ళు కూడా రావచ్చు. హ్మ్. దేశాన్ని అమ్మటం అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలోయ్ అన్నట్టుగా, ప్రజలు అనంటే మనుషులు కాదు, వాళ్ళు ఆచరించే ధర్మము. కాబట్టి ఈ నా చేతులు జోడించి మేము చేసే ప్రార్థన, ఈ ఎలక్షన్స్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మీరందరూ ఆలోచించి ఈ దేశానికి, ఈ ధర్మానికి మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు అని మేము ఆశిస్తూ, మీకు ఆ విధంగా ఒక ప్రేరణ భగవంతుడు ఇవ్వాలి అని, ఒక ధార్మికమైన వ్యక్తులు, ధర్మం కోసం నిలబడే వ్యక్తులు మళ్ళీ మనకి ఈ దేశంలోకి రావాలి అని ప్రార్థన చేస్తూ, థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు. మరొక్కసారి కృతజ్ఞతలు ప్రభుజీ. మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ. హరే నమస్తే. కృష్ణ, నమస్కారం. నమస్తే.